విజయవాడలో బీజేపీ ముఖ్య నేతలతో బీజేపీ జాతీయ నేత శివప్రకాష్ భేటీ అయ్యారు. నేతలతో విడివిడిగా భేటీ అయిన శివప్రకాష్ పొత్తులు లేకుండా పోటీ చేయగలమా లేదా అనే దానిపై ఆరా తీశారు. ఇక పొత్తులంటూనే టీడీపీ జనసేన సీట్లు ప్రకటించడమేంటని పలువురు బీజేపీ నేతలు ప్రశ్నిస్తుంటే ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము పనిచేసేందుకు సిద్ధమని మరికొందరు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బలాబలాలు ఏంటి, ఏ క్యాండిడేట్స్ అక్కడ నియోజకవర్గంలో బలం ఉంటుంది అనేది ముఖ్యంగా చర్చకు వస్తుంది. ప్రతి క్యాండిడేట్ నేను చాలా బలవంతుడని చెప్పొచ్చు, కానీ కలెక్టివ్ గా చెప్పవలసిన అవసరం. దాంట్లో ఎవరైతే బెటరు అవన్నీ కూడా చర్చకు వస్తాయి. 3-4 రోజుల్లో వచ్చేస్తుంది, 3-4 డేస్ తప్పనిసరిగా. ఈ వీకెండ్కి అంటే నెక్స్ట్ వీక్ అన్న మ్యాక్సిమం, బికాజ్ అంత టైం కూడా లేదు. డెఫినెట్గా అది వచ్చి క్లారిటీ వచ్చేస్తుంది. ఈ రాష్ట్ర ఇన్ఛార్జి శివప్రకాష్ జీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాబోయే ఎలక్షన్ లో ఏ విధంగా చేయాలి, ఎలా ఊహాలు చేసుకోవాలి అనే చర్చ జరగడం జరిగింది. ఇది ఈ రోజు రేపు కంటిన్యూ అవుతుంది. అన్ని జిల్లా అధ్యక్షులు, ఇంపార్టెంట్ నాయకులతో కూడా అభిప్రాయ సేకరణ జరుగుతుంది. రాబోయే రోజుల్లో పొత్తు ఉంటే ఎలాగుంటుంది, పొత్తు లేకుంటే ఎలాగుంటుంది అనేది కూడా చర్చించడం జరిగింది. పొత్తు అయితే అధిష్టానం వర్గం ఢిల్లీలో నిర్ణయిస్తారు, లేకుండా పోతే ఎలా ఏంటి అనేది అన్ని విషయాలు కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. మేము పొత్తులు ఉన్నా లేకపోయినా మేము పోటీ చేస్తాం. పొత్తులు ఉంటే ఎట్లా, పొత్తులు లేకుంటే ఎట్లా అనేది మా అధిష్టానం నిర్ణయానికి మేము కట్టుబాటుగా ఉంటాం. పొత్తు లేకుండా కంటెస్ట్ చేస్తాం, పొత్తు ఉంటే సమన్వయంతో పనిచేస్తాం. అంతే కదా మీకు కావాల్సింది. నేను జమ్మనమడుగు ఎమ్మెల్యేగా నేను ప్రిఫరెన్స్గా ఇచ్చిన పార్టీ చెబితే ఎక్కడైనా పోటీ చేస్తా, కడప ఎంపీకైనా చేస్తా, ప్రొద్దుటూరు అసెంబ్లీకైనా చెప్తా. కానీ పార్టీ నిర్ణయమే ప్రధానం. పార్టీ కట్టుబాటుగా ఉండాల్సిందే. పార్టీ అంటే పార్టీనే. ఇట్ ఈజ్ నాట్ ఏ పార్ట్, ఇట్ ఈజ్ ఏ పార్టీ. అందులో జాతీయ పార్టీ, మళ్ళీ అధికారంలోకి వచ్చే పార్టీ. ఇక్కడ అసెంబ్లీ, ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా మన యొక్క సత్తా చూపడానికి వాళ్ళు కొన్ని మార్గదర్శకాలు చెప్పినారు. కాబట్టి వాళ్ళ సూత్రాలు మేము పాటిస్తామని చెప్పినాం.